హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఇవాళ మనం ఎడ్యుకేషన్ అవేర్నెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సహజంగా మనం ఇంటర్మీడియట్ వరకు వెళ్ళే వరకు కూడా మనకి ఎలాంటి సమస్య రాదు. 1వ తరగతి నుంచి ప్రారంభిస్తాం, 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళిపోతూ ఉంటాం. ఇంటర్ ఒక్కసారి అవగానే మన చుట్టుపక్కలంతా కూడా మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఏంటి. మన ఒక సినిమా కూడా ఉంది, నెక్స్ట్ ఏంటి అని ఒక పాట కూడా ఉంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు మనం గుచ్చి అడుగుతుంటారు నెక్స్ట్ ఏంటి అని. అంటే ఎందుకు నెక్స్ట్ ఏంటి అని అడుగుతారంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత వేరియస్ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశాలు ఉంటాయి మనకి. ఇంటర్ తర్వాత మనం ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లేకపోతే అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర భిన్నమైన మార్గాల్లో సిఏ చదవచ్చు. ఇట్లా రకరకాల మార్గాల్లో మనం ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే అప్పటి వరకు స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ అయితే తాను బాగా పర్ఫెక్ట్ అనుకుంటాడు ఆ సబ్జెక్ట్ సంబంధించిన దారిలో వెళుతూ ఉంటారు. అయితే మనం ఒకటి అనుకుంటాం, ఎస్ నేను ఈ కోణంలో వెళ్ళాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే నేను అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటాం. కానీ అనుకున్న తర్వాత అంత ఈజీ కాదు. వెంటనే మనం ఏపీలో అయితే ఎంసెట్ రాయాలి, కర్ణాటక సెట్, టీ సెట్, ఇట్లా రకరకాల సెట్లు, నేషనల్ లెవెల్లో నీట్ ఉంటుంది. ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సరిపోతుందా? మనకు కావాల్సిన యూనివర్సిటీలో మనకు కావాల్సిన సీటు మనకు రావాలి. అది కూడా చాలామందికి కుదరదు. అయితే ఈ జంజాటం అంతా వద్దు, మంచి యూనివర్సిటీలో నేను ఒక మంచి కోర్సు, నాకు కావాల్సిన కోర్సు నేను చదువుకోవాలనుకుంటే గురుకాశీ యూనివర్సిటీ లాంటి అద్భుతమైన యూనివర్సిటీలు అవైలబుల్గా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటుగా సింధూజారెడ్డి గారు, నేషనల్ కోఆర్డినేటర్, గురుకాశీ యూనివర్సిటీ, ప్రస్తుతం మనతో పాటుగా ఉన్న స్టూడియోలో. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ముందుగా నా ప్రశ్న ఏంటంటే, గురుకాశీ యూనివర్సిటీ మనకు పంజాబ్లో ఉంది, పటిండా. అవునండి. సో చాలామంది పిల్లలకి, నేను ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, చాలామంది పిల్లలకి వాళ్ళు కావాల్సిన కోర్సు దొరక్క, ఇష్టం లేకపోయినా, ఇష్టం లేని కాలేజీలో ఇష్టం లేని కోర్సు చదువుతూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి యూనివర్సిటీలు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్లో లేనివి, లేకపోతే పక్కన బెంగళూరు, చెన్నైలో లేనివి పంజాబ్ దాకా వెళ్ళి గురుకాశీ యూనివర్సిటీలోని ఎందుకు చదవాలి అంటే ఏదైనా సమాధానం ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనం ఇప్పుడు అగ్రికల్చర్ లాంటి కోర్సెస్ గురించి మొదటిగా మనం చూసుకున్నట్టయితే మనకి అంటే మన రాష్ట్రంలో మనం తీసుకుంటే కేవలం ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ఇట్స్ ఎయిడెడ్ కాలేజెస్ మటుకే మనకు తెలంగాణ రాష్ట్రంలో అనుకోండి, అటు ఆంధ్ర రాష్ట్రంలో అనుకోండి, రెండిట్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీలు తప్ప మరి ఏ ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు ICAR అక్రిడేషన్ అంటాం. అంటే అగ్రికల్చర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రతి ఒక్క కోర్స్కి ఒక ప్రాముఖ్యమైన ఒక అక్రిడేషన్ అంటాము, అప్రూవల్స్ అంటాము, రకరకాలవి ఉంటాయి. అలా అగ్రికల్చర్ చదువుకునే వాళ్ళకి ICAR అంటాం. ఆ ICAR అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో కేవలం 7 నుంచి 8 ఉన్నాయి. అదర్ దెన్ గవర్నమెంట్ ప్రైవేట్వి మనం తీసుకుంటే 7 నుంచి 8 ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక స్టేట్కి, అవి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క యూనివర్సిటీకి కానీ ఒక కాలేజ్కి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మైగ్రేట్ అవ్వాలి. అయితే అందులోనూ పంజాబ్ అంటే అవి పక్కన రాష్ట్రాల్లో లేవా, ఇటు కర్ణాటకలో అనుకోండి, అటు తమిళనాడులో అనుకోండి, కాస్త మనకి దగ్గరగా ఉంటాయి కదా, మనం అక్కడికి ట్రావెల్ చేయడం ఈజీ కదా అన్న దీంతో అడుగుతూ ఉంటారు. మీరే కాదు, పేరెంట్స్ కూడా చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అయితే పంజాబ్ ఇస్ ల్యాండ్ ఆఫ్ అగ్రికల్చర్ అండి. అంటే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఏదన్నా ఉంది, లేదా ఫస్ట్ ఎడ్యుకేషన్ అబౌట్ అగ్రికల్చర్ స్టార్ట్ అయిన ఏదన్నా ప్లేస్ ఉంది అంటే అది పంజాబ్. ఇప్పుడు మనం రీసెంట్గా ఫార్మర్ ప్రొటెస్ట్ చూసుకున్నాం. ఫార్మర్ ప్రొటెస్ట్ కూడా ఎక్కడండి బేస్ తీసుకుంటే పంజాబ్. అసలు పంజాబ్లో ఉండే వాళ్ళంతా మేజర్గా మనకి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఉంటారు. ప్లస్ వాళ్ళ స్టేటస్ కూడా చూస్తుంటాం, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా. ఈవెన్ ఫార్మర్ అయినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఉంటారు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్, ఈ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ఆ స్ట్రెంగ్త్ ఎక్కువ అక్కడ. కాబట్టి ICAR కూడా ఒక యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చింది, దట్టు ఒక పంజాబ్లో ఒక యూనివర్సిటీకి ఇచ్చింది అంటే దాని వాల్యుయేషన్, అసలు ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్టయితే పంజాబ్ వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుందండి. ICAR కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అంటే గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళు హైదరాబాద్లో, తెలుగు స్టేట్స్లో ఎక్కడ వాళ్ళకి ఏమన్నా ఒక సెంటర్ ఉండడం లాంటివి ఏదైనా ఎట్లా కోఆర్డినేట్ అవుతుంది?
ఇక్కడ మనకి చాలా చోట్ల అంటే మనకి హైదరాబాద్లో తీసుకుంటే దానికి సంబంధించిన రీజనల్ ఆఫీస్ మాస్ట్రో డైనమిక్స్ అని ఉంటుందండి. అక్కడ మన టీం వాళ్ళు అవైలబుల్ ఉంటారు. అంటే మీరు 24 hours ఏవైతే మన వెబ్సైట్లో నంబర్స్ ఉంటాయో దానికి చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఒక డెడికేటెడ్ వర్కింగ్ టీం అనేది ఎక్స్క్లూజివ్గా మనకి రెండు తెలుగు రాష్ట్రాలకు అనుకోండి, లేదా నా కింద కేరళ వస్తుంది, అదర్ ఏరియాస్ అదర్ రీజన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ సౌత్ ఇండియన్ రీజన్స్ వాళ్ళు ఎవరైనా కూడా కాల్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు మనకి చిన్న చిన్న ఆఫీసులు అంటే వీటికి సంబంధించిన కోఆర్డినేట్ చేసి ఆఫీసులు వచ్చేసి మనకి వైజాగ్ అనుకోండి, తిరుపతి అనుకోండి, లేదు కర్నూలు, ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనకి ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఏ ఏరియా అంటే ఇప్పుడు ఈ మెయిన్ ఆఫీస్కి కాల్ చేస్తే అక్కడ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. ఈ హైదరాబాద్ కాంటాక్ట్ అడ్రస్ అనేది మీకు చాలా చోట్ల అవైలబుల్ ఉంటుంది. సో మీ ద్వారా కూడా ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్. అంటే సింధుజ గారు, మీ యూనివర్సిటీ నుంచి, గురుకాశ్ యూనివర్సిటీ నుంచి ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు? మీరు అగ్రికల్చర్ అన్నారు, అగ్రికల్చర్ బీఎస్సీ ఒక్కటే ఉందా, లేకపోతే ఇతర కోర్సులు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారా? ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల పిల్లలు ఏ కోర్సులు చదవడానికి బెస్ట్ అంటారు? అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఐసీఏఆర్ అక్రెడిటేషన్ ఉంది కాబట్టి అంత దూరం అగ్రికల్చర్ గురించి ట్రావెల్ చేస్తున్నాం అని అనుకున్నామండి. అలాగే మన యూనివర్సిటీ NAC A++ అక్రెడిటెడ్ యూనివర్సిటీ కూడా. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే NAC A++ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలు ఇండియాలో ఎన్ని ఉన్నాయి అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. నాట్ ఈవెన్ 20 యూనివర్సిటీస్, 20 to 25 యూనివర్సిటీస్కి మించి ఇండియా లెవెల్లో మనకి NAC A++ అక్రిడేషన్ ఉండే యూనివర్సిటీలు లేవు. సో బీటెక్కి కూడా, బీటెక్ సిఎస్సి చదవాలనుకుంటున్నాము లేదా ఇతర ఇంజనీరింగ్ కోర్సులు ఏవి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది మంచి ఒక సజెషన్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ బీటెక్లో మనం తీసుకున్నట్టయితే సిఎస్సిలో కేవలం 60 సీట్లు ఉంటాయి. అంటే 60 మాక్సిమం, ఇంకా పెంచాలి అని అనుకుంటే కూడా ఇంకో 30 ఇంటేక్ ఎక్కువ తీసుకోవచ్చు. దానికి మించి ఛాన్స్ లేదు. ప్లస్ గురుకాశీ లాంటివి ఎందుకు మంచి ఆప్షన్ అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇది కూడా అనుకుంటుంటారు, ఇప్పుడు బీపీటీ లాంటి కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, లేదు బీపెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఒక డెడికేటెడ్ క్యాంపస్ మన దగ్గర ఉంది. అన్ని కోర్సులు ఉన్నాయి. 250 కోర్సులు మనకి ఎక్స్క్లూజివ్గా గురుకాశీలో ఉన్నాయి. అంటే రీజనల్ కోర్సెస్ అంటాం. ఇప్పుడు ఎలా అంటే అండి, ఒక డిప్లొమా తీసుకోవాలనుకుంటున్నాను, కానీ నేను ఆ డిప్లొమానో లేదా పర్టికులర్ డిగ్రీయో నేను ఒక తెలుగు లాంగ్వేజ్లో తీసుకోవాలనుకుంటున్నాను, పంజాబీలో తీసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సర్టిఫైడ్ కోర్సెస్ చాలా మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మేజర్గా పిల్లలు అక్కడికి వెళ్ళేది ఒక 2-3 కోర్సుల గురించి. ఒకటి హోటల్ మేనేజ్మెంట్, ముఖ్యంగా మనం చెప్పుకుంటే హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తారు. బీపీటీ ఫిజికల్ ఫిజియోథెరపీ కోర్సెస్ గురించి మనకు వెళ్తారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి వెళ్తారు. మేజర్ అంటే సిఎస్సి, బీటెక్ సిఎస్సి కోర్స్ గురించి అండ్ అగ్రికల్చర్ కోర్స్ గురించి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం అగ్రికల్చర్ బీఎస్సీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు మీరేమో చాలా గొప్ప యూనివర్సిటీ అని చెప్పారు, సీట్లు కూడా చాలా తక్కువ లిమిటెడ్ ఉంటాయని చెప్తున్నారు. మన ఇంత దేశవ్యాప్తమైన కాంపిటీషన్లో మనకు అక్కడ సీట్ రావాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? పిల్లలకు అంటే మార్క్స్ని బట్టి ఇస్తారా, లేకపోతే ఇక్కడ ఏమైనా ఎంసెట్ రాసి ఎంసెట్లో ఒక ర్యాంక్ వచ్చి క్వాలిఫై అయ్యి ఇలాంటి ఏమైనా అర్హతలు ఏమైనా ఉంటాయా? ఎంసెట్ అనేది మన స్టేట్ ఎగ్జామినేషన్. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెపరేట్గా, అటు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు సెపరేట్గా కండక్ట్ చేస్తున్న ఒక ఎగ్జామినేషన్. కాబట్టి ఇది 2 మన స్టేట్ల వరకే ఇది వర్తిస్తుంది. అయితే మనకి వీళ్ళకి ఐసీఏఆర్ అనే ఒక గవర్నమెంట్ ఎగ్జామినేషన్, సెంట్రల్ గవర్నమెంట్ది ఒక ఎగ్జామినేషన్ ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. కాకపోతే ఎగ్జామ్ దగ్గర ఫెయిల్యూర్ అవుతారు. చాలా మంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, చాలా నాలెడ్జ్ ఉంటుంది, మా వాడు బాగా చదువుతాడండి, కాకపోతే పెన్ను పేపర్ మీద పెట్టేసరికి మటుకు కొంచెం ఎందుకో బ్యాక్ తగ్గుతున్నాడు, అసలు ఏంటి ప్రాబ్లమ్. ఇలాంటి స్టూడెంట్స్లో నాలెడ్జ్ అనేది చాలా ట్రెమెండస్ నాలెడ్జ్ మనం చూస్తుంటాం, కాకపోతే మార్క్స్లో అవుట్పుట్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎంచుకోవాలి అని అనుకుంటే, అంటే ఇటు చదివేవాడు ఎలా అయినా చదువుతాడు, లేదు మా వాడు చదవడు కానీ వాడికి స్కిల్ చాలా ఎక్కువ ఉంది అనుకున్న లాంటి ఒక స్టూడెంట్కి చాలా మంచి కోర్సు మనం అగ్రికల్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వనికి వాడు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేదు, వాడు లైఫ్లో వేస్ట్ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే వాడు చదివిన క్వశ్చన్ దాంట్లో రాకపోవచ్చు, కాకపోతే లైఫ్లో ఆ క్వశ్చనే ప్రతిసారి ఇదవుతుంది అని చెప్పలేం. 10th వరకు మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ చదువుకుంటాం, తర్వాత ఒక స్పెషలైజేషన్, ఇంటర్లో ఎంపీసీయా బైపీసీ అంటాం, తర్వాత ఇంకా నారో స్పెషలైజేషన్లోకి వెళ్తాం, ఎంఎస్సీలో ఒక సబ్జెక్ట్ బేస్డ్ స్పెషలైజేషన్కి వెళ్తాం, పిహెచ్డీలో ఒక టాపిక్ బేస్డ్ స్పెషలైజేషన్కి వెళ్తాం. కాబట్టి ఏ దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాడు అన్నది చెప్పలేము. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో
సంవత్సరాల్లో రాని వాడికి కూడా అగ్రికల్చర్ అనేది చాలా మంచి సజెషన్. ఇంకా యూనివర్సిటీలో చాలా యూనివర్సిటీలో మనం తీసుకుంటే అసలు మాది నాక్ A++ యూనివర్సిటీ లేదు ఐకార్ ఉంది, మాకు ఖచ్చితంగా 70 నుంచి 80% ఉన్న స్టూడెంటే కావాలి అనడం మనం చూస్తుంటాం. చదివే వాడికి మనం చదువు నేర్పించడానికి ఏముందండి? చదవని వాడికి ఎప్పుడైతే మనం చదువు నేర్పిస్తామో, వాళ్ళలో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తామో, అప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ యూనివర్సిటీ కింద గుర్తింపు తెచ్చుకుంటాం అన్న ఒక మోటివ్తో గురుకాశీ యూనివర్సిటీ నడుస్తుంది. కాబట్టి ఏ పర్సంటేజ్ వచ్చింది అన్నది కాదు, వాడు 50 వచ్చాడా 55 వచ్చాడా 60, మాకు ఫస్ట్ క్లాస్ కూడా మేము ఇంటేకి కంపల్షన్ అనేది పెట్టాం. ఏ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్ కూడా ఒక జీల్ ఉంది, ఒక ఇంట్రెస్ట్ ఉంది నాకు సబ్జెక్ట్ మీద అనుకునే ప్రతి ఒక్కడికి మనం ఈ అగ్రికల్చర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని సీట్లు ఉన్నాయండి మనకి టోటల్ గా? ఇది ఐకార్ వచ్చేసి 247 అఫీషియల్ సీట్స్ ఉంటాయండి. దాంతో పాటు ఒక 20 to 30% అనేవి గ్రేస్ అడ్మిషన్స్ అని తీసుకోవచ్చు. అంటే అడిషనల్ గా పర్మిషన్ ఉంటుంది మనం అప్లై చేసుకుంటే. కాబట్టి ఒక 300 సీట్లు అనేవి తీసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో 120 తీసుకుంటాము. కేరళ రాష్ట్రం నుంచి 80. అంటే తెలుగు రాష్ట్రాలకి ఆ కోట ఏమన్నా ఇచ్చారా? 120 అనేది కోట ఏమన్నా ఇచ్చారా? కోట అనేది కాదండి, మేజర్ గా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో మనది కూడా కొంచెం అగ్రికల్చర్ కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్టు మన గవర్నమెంట్ యూనివర్సిటీలో కేవలం 400 నుంచి 700 సీట్లు మటుకే ఉన్నాయి. సో ఇక్కడ ఎంసెట్ రాసే వాళ్ళు వచ్చి 1,00,000 మంది, ఉన్న సీట్లు వచ్చి 700 మంది. 3,000 లోపల ఎంసెట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి దొరుకుతుంది సీట్. సో ర్యాంక్ రాలేదు, మాకు అగ్రికల్చర్ చదవాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా మన ఈ 2 రాష్ట్రాల్లో చూస్తున్నాము. కర్ణాటక కూడా కొంచెం ఈ రెండిటికే కంబైన్ వస్తుంది మనకి. కాబట్టి ఇంకా ఈ 3 రాష్ట్రాల నుంచి 120 మందిని అని మనం అనుకోవచ్చు అనమాట. అంటే మీరేమో మెరిట్ లేదన్నారు, అంటే ఫస్ట్ బేసిస్ లో తీసేసుకుంటారా? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంసెట్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదండి. ఈ ఇయర్ మనం ఇంటేక్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ 50% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. అంటే ఎందుకు ఈ డిమాండ్ ఉంటుంది, అసలు ఎందుకు కనిపిస్తుంది అంటే మన దగ్గర లేక. అంటే ఒకరిని అనడం అని కాదు, ఈ పెట్టాలి ఒక యూనివర్సిటీ, అగ్రికల్చర్ బేస్డ్ యూనివర్సిటీ అంటే మన దగ్గర ఎలా అయిపోయిందంటే ప్రతిదీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోయింది. ఒక 110 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే గానీ ఐకార్ కి పర్మిషన్ రాదు. చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. PhD ఫ్యాకల్టీ కావాలి. ఇంత స్పెండ్ చేసి పెట్టేవాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టకుండా మెడికల్ యూనివర్సిటీ పెట్టుకుంటాడు. వాళ్ళ హైదరాబాద్ లో ఏ కాలేజ్ చూసినా లక్షల్లో ఫీజు ఉంది, ఎక్కడ కూడా మనం అవాక్ అయ్యేలాంటి ఫీజులు ఉన్నాయి. మరి గురుకాశీ యూనివర్సిటీలో ఫీజు ఎట్లా ఉంటుంది అగ్రికల్చర్ BSc? ఫీజుతో పాటు అండి ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్ కూడా మనకి ఈ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు గురుకాశీ వాళ్ళు. అంటే మన ఇంటర్లో వచ్చిన మార్క్స్ బేస్, మన IP మార్క్స్ మీద 4 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ ఉంది స్టూడెంట్ కి. అండ్ దాంతో పాటు ఫీజు మీరు తీసుకున్నట్టయితే హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అంటే ప్రతి ఒక్కటి, యూనివర్సిటీ ఛార్జ్ అనుకోండి, ల్యాబ్లు, లైబ్రరీలు ప్రతి ఒక్కటి కలుపుకొని ఇది మొత్తం 1,50,000 పర్ సెమిస్టర్. ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్లు 1,50,000 1,50,000 అండి. థర్డ్ సెమిస్టర్ నుంచి ఆ ల్యాబ్, లైబ్రరీ ఛార్జెస్ కూడా ఉండవు. 16,500 ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, కంప్లీట్ గా మనం ఈ ఫీజు తీసుకుంటే దాంట్లో 7,50,000 వరకు ఏ రకమైన ఆస్తిపత్రం లేకుండా మనకి ఎడ్యుకేషనల్ లోన్ వస్తుంది. లోన్ డాక్యుమెంట్స్ అంతా మనకి యూనివర్సిటీ నుంచే వస్తాయి. అది అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను చదువుకోలేకపోతున్నాను, అవసరం లేదు నాకు 10 లక్షలకి 10 లక్షలు కావాలి అంటే అప్పుడు కొంచెం పూచీకత్తు కానీ లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సిగ్నేచర్ కానీ కొలాటరల్ అవసరం పడుతుంది. అండ్ ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ చెప్పుకోవాలంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కూడా మనకి గురుకాశీ వాళ్ళు ఇస్తున్నారు. గ్యారంటీ అంటే ప్లేస్మెంట్ అంటే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉంటాయి అగ్రికల్చర్ BSc, ప్రైవేట్ లో కూడా అవకాశాలు ఉంటాయి? 100 అవకాశాలండి, లక్షల అవకాశాలు అని చెప్పాలి, 100 కాదు. ఎందుకంటే ఒక అవగాహన పిల్లల్లో ఎక్కడ తక్కువ ఉంది అంటే అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి అంటే మనం కూడా వాడుకలో ఒకటి చూస్తుంటాం. అగ్రికల్చర్ అనగానే సీడ్ కంపెనీలు, ఫర్టిలైజర్ కంపెనీలు రెండే మాట్లాడుకుంటుంటాం. కానీ అగ్రికల్చర్ ఇస్ నాట్ లిమిటెడ్ టు సీడ్ అండ్ ఫర్టిలైజర్స్ అండి, ఇట్ ఈస్ బియాండ్ దట్. అంటే మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ఇస్ అంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనుకోండి, రైల్వేస్ అనుకోండి, గవర్నమెంట్ సెక్టర్స్లో RTCలు అనుకోండి, లేదు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీ, గోల్డ్ ఇండస్ట్రీ, ప్రతి ఒక్క ఇండస్ట్రీతో కంబైన్డ్ ఇస్రో లాంటి సంస్థల్లో కూడా, మేజర్ సంస్థల్లో కూడా ప్లేస్మెంట్ ఉండే ఒక మేజర్. ఇప్పుడు వీళ్ళ కాంపిటెన్సీ లేకపోతే వీళ్ళ ఎక్స్పర్టైజ్
వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంటుంది? ఇప్పుడు రైల్వేలు అన్నారు మీరు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, వీళ్ళకి ఏ రకంగా అవసరం అవుతారు వీళ్ళు? మనం ఇప్పుడు చూసుకుంటే అండి, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకుందాము. ఏంటి అంటే, నేను ఒక ప్లాస్టిక్ అన్నాను. ప్లాస్టిక్ అనేది ఒక కంప్లీట్లీ ఒక యూనిక్ సబ్జెక్ట్ అగ్రికల్చర్ నుంచి. అసలు అగ్రికల్చర్ కి ప్లాస్టిక్ కి సంబంధమే లేదు. అయితే ప్లాస్టిక్ ఇండస్ట్రీ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వరకు ఈజీగా మనం చెప్పుకోవాలంటే, తిరుపతిలో రీసెంట్ గా మీరు చూసుకుంటే ఒక కైండ్ ఆఫ్ మనకు లడ్డు ఇచ్చినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్ ఇస్తున్నారు. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఇస్తున్నారు. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ కార్న్ లేదా టొపియోకో. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఏది అవుట్పుట్ రావాలన్నా ఇన్పుట్ షుడ్ బి ఫ్రమ్ అగ్రికల్చర్. అంటే బేస్ అగ్రికల్చరే అవుతుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా అగ్రికల్చర్ తో డీల్ చేసే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ లోకి కూడా వీళ్ళు ఎంటర్ అవ్వగలిగే ఛాన్సెస్ లేదండి. చాలా మంది మనం ఏమనుకుంటున్నాం అంటే, చాలా వరకు ఉంటారు ఇంక్లూడింగ్ మీ ఆల్సో, మనం ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ సెక్టర్లో మనం పని చేసుకోవచ్చు, లేదా ఆ సీడ్ కంపెనీలు, లేకపోతే మీరు అన్నట్టు విత్తనాలు కంపెనీ, ఇక ఎరువులు, ఇట్లాంటి ఫర్టిలైజర్ కంపెనీ, వీటిలో ఏమైనా వర్క్ చేసుకోవాలేమో, లిమిటెడ్ ఉంటాయి కదా అవకాశాలు, లేదంటే వ్యవసాయం చేసుకోవాలి, ఇట్లాంటివి ఏమైనా అనుకుంటున్నారు తప్ప నిజంగా ఇన్ని అవకాశాలు ఉంటాయి, ఇన్ని సెక్టార్లలో ఇంత వ్యాస్ట్ ఆపర్చునిటీ ఉంది అనేసి చాలా మందికి తెలియదు. బహుశా అందుకే అంతమంది పెద్దగా ఆసక్తి చూపట్లేదేమో అని కూడా నేను అనుకుంటాను. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, అగ్రికల్చర్ తీసుకునేటప్పుడు వన్స్ ఇన్ అ లైఫ్ టైం వీ నీడ్ అ డాక్టర్, డైలీ వీ నీడ్ అ ఫార్మర్. సో రైతులు ఎంత కాలం అయితే ఉంటారో ఒక నినాదం గట్టిగా చెప్పుకుంటామండి, జై జవాన్ జై కిసాన్ అంటాము. కానీ దానికి ఎప్పుడైతే జై విజ్ఞానం అని చెప్పేసి విజ్ఞానాన్ని తోడు చేస్తామో అసలు వెనకాల తిరిగి చూసుకోవడానికి అవకాశమే ఉండదన్నమాట. అయితే మనం రీసెంట్ గా మనం కొంచెం చూసుకున్నట్టయితే మన పొలిటికల్ దీనిలోకి కూడా వెళ్ళి రీసెంట్ బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే కరోనా పాండమిక్ టైంలో కూడా 1,50,000 కోట్లు కేవలం అగ్రికల్చర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కి ఇవ్వడం జరిగింది. ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కి ఎందుకు అంత డిమాండ్, ఎందుకు ఆ ఇండస్ట్రీస్ కి అంతంత ఫండ్ అనేది అలొకేట్ చేస్తున్నారు అంటే, అగ్రికల్చర్ లో ఉన్నంత గ్రోత్, అప్ సైక్లింగ్, రీసైక్లింగ్ అని 2 పదాలు మనం వాడుతుంటాం. ఈ 2 పదాలు పనికొచ్చేది కేవలం అగ్రికల్చర్ లోనే. పాడైపోయిన దాన్ని అప్ సైకిల్ చేస్తాం, ఇంకో దానిగా రీమోడల్ చేస్తాము, లేదా పాడైపోయిన దాన్ని ఇంకొక దానిలాగా రీసైకిల్ చేస్తాము. ఈ 2 పనికొచ్చేది మనకి అగ్రికల్చర్లో. ఇలాంటివి చాలా చూస్తున్నాం. కంపోస్ట్ చేస్తున్నారు, ధాన్య చెట్లకు వేస్తున్నారు, వాటిల్లో నుంచే ఆర్గానిక్ క్రాప్ని తీస్తున్నారు. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఆఫ్ అగ్రికల్చరే. మళ్ళీ తిరిగి అంటే అగ్రికల్చరే జీరో వేస్టేజ్. అగ్రికల్చర్ తీసుకున్న వాడికి 100 రూపాయల్లో బతకడం వచ్చు, 1 కోటి రూపాయల్లో బతకడం వచ్చు ఒక రోజు అన్నట్టు, అగ్రికల్చర్ వాడికి ఎలాంటి పరిస్థితిలో అయినా బతకడం చూపించగలిగేది అగ్రికల్చర్ స్టూడెంటే, అగ్రికల్చర్ నేర్చుకున్న వాడే అని చెప్పచ్చండి. ఓకే, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ దాకా స్టూడెంట్ వెళ్తాడు, ఫీజు కడతాడు, ఏదైనా సమస్య వస్తే ఎవరు ఇక్కడున్న మాస్ట్రో డీల్ చేయగలుగుతుందా, లేకపోతే మనం ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేసాం కదా అని చేతులు దులుపుకుంటుందా, లేకపోతే మాస్ట్రో ఆ 4 ఏళ్ల పాటు కోర్స్ అయ్యేంత వరకు కూడా అండగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలండి. ఎందుకంటే ఆల్రెడీ 2 బ్యాచ్లు మన యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. మాస్ట్రో వాళ్ళే మనకి ఆల్రెడీ అంటే 4-5 ఇయర్స్ నుంచి కోఆర్డినేషన్ లో ఉన్నారు. అది ఒక కన్సల్టెన్సీ కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన యూనివర్సిటీ తరఫున రీజనల్ గా అపాయింట్ చేసిన ఒక సంస్థ అని చెప్పుకోవాలి. కాబట్టి దాన్ని కన్సల్టెన్సీగా మనం తీసుకుంటే చాలా మంది కన్సల్టెంట్స్ మనం చూస్తాం, పిఆర్ఓలు అనుకోండి, కన్సల్టెంట్స్ అనుకోండి, డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు పిల్లల మీద. వాళ్ళు అలా వర్క్ చేయరండి. వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ దగ్గర అడిషనల్ ఛార్జెస్ అవి ఏమీ ఉండవు. డైరెక్ట్ గా ఒక కౌన్సిలింగ్ సెంటర్ అని చెప్పొచ్చు. అంటే రీజనల్ సెంటర్ అనేది ఉండాలి, మన లోకల్ లాంగ్వేజ్ సెంటర్ అనేది ఉండాలి అన్న దృష్టితో మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ కంప్లైంట్ అనేది కూడా మాస్ట్రోలో ఇన్నేళ్లలో మనకి రాలేదు. అండ్ ప్లేస్మెంట్ వరకు కూడా వాళ్ళు ప్రతి స్టూడెంట్ కి తోడున్నారు. మనం తీసుకుంటే 4 ఏళ్లలో ఈ పిల్లలు కేవలం మనకి ఈ హైదరాబాద్, తెలంగాణ, ఏపీ నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడే ప్లేస్ అవ్వడం జరిగింది. అంటే పంజాబ్ లో మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి, ఢిల్లీలో ప్లేస్మెంట్స్ బాగా కనిపిస్తుంటాయి. కానీ వీళ్ళని మీరు చూసుకుంటే ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మాస్ట్రో కంప్లీట్ గా వాళ్ళ 500 మంది పిల్లల్ని, వాళ్ళ తరఫున వచ్చిన మా పిల్లల్ని అక్కడే ప్లేస్ చేయడం అనేది చూస్తున్నాం. ఇకపోతే సర్టిఫికేట్ వాల్యూ ఎలా ఉంటుంది సింధుజీ గారు?
దీనికి ఐసీఆర్ అక్రిడేషన్ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఐసీఆర్ అక్రిడేషన్ ఉంది కాబట్టి ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండి. కాబట్టి ఈ వాల్యుయేషన్ ఉంది. దాంతోపాటు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, దాంతోపాటు నేషనల్ సీడ్ కార్పొరేషన్